హాయ్ అండి, ఓయల్ మిత్రులు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్సిలో జిఎస్టి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, సో దీనికి సంబంధించి ప్రాసెస్ ఏముంటుంది, నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉంటాయి, నెక్స్ట్ వీఎల్ఈ కమిషన్ ఎంత ఉంటుంది అండ్ వ్యాలిడేషన్ ఎంత అవుతుంది, సో అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేగా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు జిఎస్టీ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడైతే మనకు గైడ్లైన్స్ ఇచ్చారు చెప్పేసి. సో ప్రజెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు, మనం గైడ్లైన్ అయితే నేను అప్డేట్ చేస్తాను. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పాన్ కార్డ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ కార్డ్ అనేది ఉండాలి కస్టమర్ యొక్క పాన్ కార్డ్, ఆధార్, విఎల్ఈ జిఎస్టీ రిజిస్టర్ చేసుకుంటే విఎల్ఈ యొక్క పాన్ కార్డ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండి. సో ఈ ఆధార్ కార్డ్ కూడా కంపల్సరీ. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎవరిది అయితే జిఎస్టీ మనం రిజిస్టర్ చేస్తున్నామో వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాన్సిల్ చెక్ లేదా బ్యాంక్ పాస్బుక్ అనమాట. ఈ నాలుగు కావాలి. వీటితో పాటు వచ్చేసి ఏంటంటే అడ్రస్ ప్రూఫ్ అనేది ఉంది. సో మీరు రెంటెడ్ హోమ్లో ఉంటున్నారు అనుకోండి, సో దానికి సంబంధించినటువంటి రెంట్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. సో ఈ రెంట్ అగ్రిమెంట్ అనేది కావాలి. ఇది కూడా మనకి 500 స్టాంప్ బర్న్ ఉంటుంది కదా, దానిపైన కావాలన్నమాట. అది లేదు అనుకుంటే ఎలక్ట్రిసిటీ బిల్ అయినా కావాలి. అది కూడా లేదు అనుకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఉంటుంది కదా, సో అదైనా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ ఓన్ అయింది అనుకోండి, సో రెండేళ్ళలో ఉండలేము, ఓన్ అడ్రస్ ప్రూఫ్ ఉందనుకోండి, దానికి వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్ లేదా ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ మనం పే చేస్తాం కదా, ఆ రిసిప్ట్ అనేది కావాలి. అది ఇంకా మనకు పేరెంటల్ నుంచి అడ్రస్ ప్రూఫ్ అనేది వచ్చినప్పుడే మనదే ఓన్ కానీ పేరెంటల్ నుంచి వస్తే దానికి ఏంటంటే ఎన్ఓసి కావాలి. అది మినిమం 100 రూపీస్ స్టాంప్ బర్డ్ పైన ఎన్ఓసి అనేది కావాలి. అది లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్, అది లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఇదనమాట కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరెవరు ఇక్కడ మన ట్యాక్స్ పేమెంట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇదంతా చూడొచ్చు. ఈ యొక్క లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే అండి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజిటల్ పోర్టల్ ఓపెన్ చేసినట్లయితే మనకు జిఎస్టీ అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. సో దీనిపైన క్లిక్ చేసేయండి. ఓకే అండి. క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇంకోటి జిఎస్టీ ఫైలింగ్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది జరుగుతుంది. సో మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి దీనిపైన క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజిటల్ సేవ పోర్టల్ అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. దాని తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది కస్టమర్ యొక్క. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది 3 విధాలుగా ఉంటుంది అనమాట. సో మనం లాగిన్ అయిపోయిన తర్వాత జిఎస్టీ పైన క్లిక్ చేస్తాం, అది వచ్చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ కస్టమర్ లేదా విఎల్ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే విఎల్ఈ నేమ్, అదర్ కస్టమర్ ఎవరైనా మీకు రిజిస్ట్రేషన్ జిఎస్టీ చేయమని వస్తే వారి యొక్క డీటెయిల్స్ అనమాట. ఓకే. ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ అనేవి ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ యొక్క ఫాదర్ ఉంటుంది, వారి యొక్క నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్ అనమాట కస్టమర్ది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్, నెక్స్ట్ మొబైల్ నెంబర్, తర్వాత విఎల్ఈ మొబైల్ నెంబర్ అనమాట. ఓకే. నెక్స్ట్ మెయిల్ ఐడి. ఓకే. సో తర్వాత కస్టమర్ యొక్క రెసిడెంటల్ అడ్రస్ అనేది మొత్తం ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకే అండి. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లుగా డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి ఏంటంటే మనకి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ 2 MB లోపు మాత్రమే ఉండాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి ఇక్కడ. ఓకే. సో ఇది కూడా మనకు వచ్చేసి ఏంటంటే 2 MB లోపల మాత్రమే ఉండాలి. సో దాని తర్వాత వచ్చేసి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ఇది కూడా 2 MBలో ఉండాలి. దాని తర్వాత క్యాన్సిల్ చెక్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బిజినెస్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి అనమాట. సో ఇక్కడ బిజినెస్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసి బిజినెస్ నేమ్. సో మీ షాప్ కావచ్చు, కస్టమర్ వాళ్ళ షాప్ కావచ్చు, వాళ్ళు ఏ పేరు అయితే పెట్టుకుంటారు షాప్కి అయితే నేమ్ అంటే ఇక్కడ వేయాలి. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే
బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్పేసి. ఓకే అండి. సో కమెన్స్మెంట్ డేట్ అనేది ఉంటుంది కదా. సో ఎప్పుడు స్టార్ట్ చేశారనేది అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే. సో ఏరియాలో బిజినెస్ ఉందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బిజినెస్ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అది. సో జ్యువెలరీ షాపా, కన్సల్టెంటీ సర్వీసా, ఫుట్వేర్ సర్వీసెసా, లివ్ సర్వీస్ సంబంధించిన బిజినెస్ అయితే ఆ సర్వీస్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఏంటంటే టైప్ ఆఫ్ బిజినెస్ అడుగుతుంది అనమాట. సో టైప్ ఆఫ్ బిజినెస్లో బిజినెస్ ప్రాపర్టీ అనమాట. సో మీది షేర్డ్ బిజినెసా, లేదంటే లీజర్ రెంటెడా, లేకుంటే ఓనా అని చెప్పేసి. సో మీరు ఇందులో ఏదైతే అదే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. సో కమిషన్ వచ్చేసి ప్లాన్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉందంటే ఇక్కడ వచ్చేసి మనకి 846.61 ఫిల్స్ అయితే ఉంది. సో 846 రూపాయలు 61 పైసలు అయితే ప్లాన్ ప్రైస్ ఉంటుంది. ఇది జిఎస్టీతో వచ్చేసి 152.39 ఉంటుంది. సో టోటల్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ మనకి చక్కగా 999. ఓకే. సో నెక్స్ట్ విఎల్ఈ కమిషన్ దీంట్లో వచ్చేసి ఏంటంటే 258 రూపీస్ విఎల్ఈ కమిషన్ ఉంటుంది. వ్యాలిడ్ డిడక్షన్ అయితే 741 డిడక్షన్ అవుతుంది. ఓకే అండి. సో ఇది విఎల్ఈ కమిషన్కి సంబంధించి డీటెయిల్స్. సో సబ్మిట్ చేసి ఇస్తారు. సబ్మిట్ చేయగానే మన యొక్క ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయినట్టుగా ఇక్కడైతే మనకు రావడం జరుగుతుంది. సో చూడండి వచ్చేసింది కదా, థ్యాంక్ యూ అని చెప్పేసి మనకు డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ షిఫ్ట్ అనేది కూడా వచ్చేసింది. సో ఓకే అని. సో ఈ విధంగా మనం అయితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. జేఎన్ఆర్ స్టార్టింగ్.